నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన స్కంద పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని స్కంద పంచమి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం, స్వామికి అర్చన లేదా అభిషేకం నిర్వహించుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఓం స్కందాయ నమః అని వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఆషాఢ శుక్ల పంచమి తిథి నవగ్రహాలలో బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనదని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా నవగ్రహాల్లో బుధుడిని ప్రసన్నం చేసుకున్నట్లయితే ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. బుధుడిని ప్రసన్నం చేసుకోవాలంటే స్నానం చేసిన తర్వాత ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి బుధుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం చదువుకోవటం, అలాగే బుధుడికి సంబంధించినటువంటి మంత్రజపం చేయటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఓం బుం బుధాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించుకుంటే విశేషమైన శుభయోగం కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దానాన్ని నిర్వహించటం ద్వారా కూడా బుధగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఒక గాజు లేదా పింగాణి పళ్ళెంలో పెసలు పోసి కొన్ని తమలపాకులు, ద్రాక్ష పండ్లు ఉంచి ఉత్తర దిక్కుగా తిరిగి దానం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైనటువంటి దానం వల్ల బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే పెసరపప్పుతో తయారు చేయబడినటువంటి పదార్థాలు ఈరోజు పంచిపెట్టడం ద్వారా కూడా ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా బుధుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం చేసి అన్నము పెసరపప్పుతో ఆహారాన్ని స్వీకరించాలి. ఆకుకూరలు ఈరోజు ఆహారంలో స్వీకరించవచ్చు, పెరుగు, మజ్జిగ మాత్రం ఆహారంలో స్వీకరించరాదు. అలాగే ఈరోజు గుమ్మడికాయ దానం ఇస్తే కూడా బుధుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. గోమాతకి పచ్చటి కూరగాయలు ఆహారంగా తినిపించాలి. ఈరోజు తులసి మొక్కను పూజిస్తే కూడా నవగ్రహాల్లో బుధుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గృహంలో తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులేసి దీపాన్ని వెలిగించటం, ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, తులసి కోట దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే బుధుడి అనుగ్రహానికి పాత్రులై భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే బుధగ్రహానికి అంతరిక్ష అధిదేవత షోడశీ మహాదేవి కాబట్టి ఈరోజు షోడశీ మహాదేవి స్తోత్రాన్ని చదివినా విన్నా బుధగ్రహాన్ని చాలా సులభంగా ప్రసన్నం చేసుకుని విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దుర్గాదేవికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆషాఢ శుక్ల పంచమి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలి. ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు నుదుటన ధరించాలి. ఇలా చేస్తే దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దుర్గాదేవిని దర్శించిన తర్వాత అరటి ఆకులో భోజనం చేస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆషాఢ శుక్ల పంచమి తిథి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల షష్ఠి తిథి కుమార షష్ఠి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. రాజనీతిని రక్షించడం కోసం రామచంద్రమూర్తి అలా చేస్తున్నాడు. అంటే రాజనీతి ఎలా నడవాలంటే దౌత్యం, ఆ తర్వాత మాటామంతి అయిన తర్వాత యుద్ధం, ఇవన్నీ పద్ధతులు. అందుకే దౌత్య కార్యం అనేది రాజనీతిలో భాగం గనక దూతగా హనుమంతుడిని ఎంచుకున్నాడు మహానుభావుడు. అంతేకాదు, హనుమంతుడు ఏమనుకున్నాడంటే నేను అవతరించినది సార్థకమైంది అనుకున్నాడు. అందుకు పుట్టాడు మహానుభావుడు. హనుమత్ జన్మ సుఫల కరిమాన చలిగ హృదయ ధరి కృపా నిధాన. అలా బయలుదేరినటువంటి ఆంజనేయాదులు వెడుతూ ఉండగా త్రోవలో ఒక చోట ఒక అరణ్యం కనబడింది, శుష్కారణ్యం. అక్కడ ఒక పచ్చి గడ్డి కూడా లేదండి, చెట్టు చేమ కనిపించట్లేదు, అంతా ఎండుతనమే, నీరు లేదు, దాహం వేస్తుంది. అలా వెళుతూ ఉన్నారు, అందరూ దిగులు పడుతున్నారు.
కానీ ఒక ధీరుడు ఉన్నాడు అక్కడ, వాడికి ఆకలి దెబ్బకి లేవు, మహాయోగి. ఆయన మాత్రమే నిదానంగా అంతా చూస్తూ వెళ్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఆపసోపాలు పడుతూ ఉన్నారు. వాళ్ళు వీరులైనప్పటికీ కూడా అక్కడున్న ఆ వాతావరణం తట్టుకోలేకపోయారు. ఈ మహానుభావుడు మాత్రం అందరి కోసం చూస్తూ వెళుతూ ఉంటే ఒక గుహలోంచి కొన్ని పక్షులు రావడం కనబడింది. చూశాడు, ఈ పక్షులు నీరున్న చోటు నుంచే వస్తుంటాయి కనుక ఇక్కడికి వెళదామన్నాడు. అంటే నేచర్ని అబ్జర్వ్ చేయడం, హనుమంతుడి నుంచి ఎన్ని తెలుసుకోవాలి చూడండి. ఇక్కడ నేచర్తో కలిసి బ్రతకడితే అర్థమవుతుంది. ఇక్కడ మొత్తానికి హనుమంతుడు ఆ గుహలోకి వెళ్ళగానే అద్భుతమైనటువంటి లోకం అక్కడ కనబడింది. దీన్ని బట్టి మామూలుగా కనబడే రాతి బండల వెనక కూడా మన కంటితో చూడలేని సిద్ధలోకాలు ఎన్ని ఉంటాయో ఈ పవిత్ర భారతదేశంలో తెలుసుకుంటాం. అనుగ్రహం ఉండాలి. మొత్తానికి ఆ లోపలికి వెళ్ళారు. ఆ బిలము వద్ద ఆశ్చర్యకరంగా ఒక అద్భుతమైన ఉపవనం, అంటే ఉద్యానవనం ఉన్నది, ఒక సరస్సు ఉన్నది, మండపాలున్నాయి, మనోజ్ఞమైన మందిరం ఉంది. అక్కడ ఒక తపస్విని ఉన్నది. వీళ్ళందరూ వెళ్ళి చూశారు. హనుమంతుడు వినయంగా నమస్కరించగానే వీళ్ళందరూ నమస్కరించారు. దీన్ని బట్టి రామాయణ కాలంలో స్త్రీలు తపస్వినులు, రాజనీతిజ్ఞులు, ఋషికలు, స్త్రీల యొక్క ఔన్నత్యం రామాయణంలో పరిశీలించాలంటే ఈ వృత్తాంతం ఒకటి. ఆ తల్లి సామాన్యురాలు కాదు. ఆవిడ సావర్ణి మనువు యొక్క పుత్రిక. ఆవిడ పేరు స్వయంప్రభ. ఆవిడ తపస్వినిగా అక్కడున్నది. అప్పుడు ఆమె వీరి యొక్క విషయం తెలుసుకుని అక్కడున్నటువంటి అమృత సమానమైన జలఫలాలు వాళ్ళు స్వీకరించి సేద తీరిన తర్వాత మీరు కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికల్లా ఉండవలసిన చోటు ఉంటారందిట తల్లి. వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికల్లా సముద్ర తీరంలో మహేంద్ర పర్వతం వద్ద ఉన్నారు. మహర్షుల సహాయం కూడా కొంతవరకే, మిగిలింది నీ అంతటి నువ్వు చెయ్యాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే తాటి చెట్టుకి ఎగదోసిన చివరి వరకే ఆవిడ తేయుడు, కొంతవరకే. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఇక్కడ మహాత్ముల సహకారం పొందాలి, నీ ప్రయత్నం నువ్వు చేయాలి. అంతేగాని అంతా వాళ్ళే చేసేస్తే నువ్వు చేసేదే ఉంది ఇక్కడ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మహాత్ముల సహకారం కూడా కొంతవరకే, ఇది గ్రహించాలి. చాలది. వాళ్ళని అక్కడ పెట్టి ఈ తల్లి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఇది రహస్యం అండి. ఇక్కడ చూపిస్తున్నాడు. ఎంతకాలం తపస్సు చేస్తూ ఎందుకు కూర్చుందంటే రామకార్యానికి సహకరించడం కోసం కూర్చుంది ఆవిడ. ఇప్పుడు ఆ పని జరిగిపోయింది కదా. తిన్నగా ఎక్కడికి వెళ్ళిందంటే వీళ్ళకి తెలియదు ఆ విషయం. ఆ తల్లి తిన్నగా వెళ్ళిన చోటు రాముడు ఎక్కడున్నాడో ఆ కిష్కిందకి వెళ్ళి రామచంద్రమూర్తి పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిందంటే బదరీ బన్నుకకు సోగయి ప్రభు ఆజ్ఞాధరిశీస్. రామచంద్రమూర్తి ఆశీర్వచనాలు తీసుకుని మహర్షులు సిద్ధపురుషులు ఎల్లకాలము ఉండేటువంటి బదరికాశ్రమానికి చేరుకుని అక్కడ రామచంద్రమూర్తిని హృదయంలో ధ్యానిస్తూ తపోమార్గంలో ఉన్నది. ఆవిడ పేరు స్వయంప్రభ, ఆ తల్లి పేరు. ఇప్పుడు వీళ్ళందరూ కూడాను సముద్ర లంఘనంకి సిద్ధపడి మహేంద్ర పర్వతంపై ఉన్నారు. ఎవరు వెళతారా అని చర్చ. అసలు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని యోజనాలు వెళ్ళాలో వీళ్ళకి తెలియలేదు. అక్కడికి చేరేరంతే, కూర్చుని ఆలోచిస్తున్నారు. అయితే రామకార్యాన్ని సహకరించడానికి ఎక్కడికక్కడ విడుదలున్నాయనే విషయం హనుమంతుడు పట్టేశాడు. ఒకచోట స్వయంప్రభ, మరొక చోట మరొకరు ఉంటారు. అంటే రామకార్యం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు చూడండి. రామకార్యం అంటే లోకక్షేమం. లోకక్షేమం కోసం రాముడు వేసిన స్ట్రాటజీ. ఆయన అవతరించక ముందే కొందరు మహర్షులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ రామకార్యానికి సహకరిస్తున్నారు. రామకార్యానికి సహకరించడం అంటే వాళ్ళ ఆవిడ్ని వెతికి పెట్టడం అని కాదు, లోకక్షేమం. ఆ లోకక్షేమం కోసం వేసిన ప్రణాళిక. లోకక్షేమం సాధించడానికి లోకల్లో అందరి బాధ్యత ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ. అంతే రాముడు వస్తాడు చూసుకుంటాడులే అని కాదు. అటువంటిప్పుడు దేవతలు ఎందుకు అవతరించాలి? వానర వీరులకు ఎందుకు పుట్టాలి? మేము స్వర్గంలో పడుకుంటాను, రావణాసుని చంపేసి వచ్చుగా లేకపోయాను, పడుకోవచ్చుగా. వాళ్ళు ఎందుకు అవతరించారు అంటే మన కోసం రాముడు అవతరించాడు. తానొక్కడు చేయగలడు, కానీ మన కోసం కనుక మనం కూడా ఉండాలి. కనుక మన వంతు పాత్ర మనం చేయాలి. దీన్ని బట్టి లోకక్షేమం కోసం ఇంకా రాముడు రాడేమిటి, రాముడు రాడేమిటి, కృష్ణుడు అంటే నీకోసం చెప్తాడేంటి? నువ్వేం చేస్తున్నావు? మరి వాళ్ళేం చేశారు? దేవతలు ఋషులు వెళ్ళి ఏడ్చారండి, పిలిచారు. ఏది మనకు ఆ ఏడుపు? ఏడవాలి, పిలవాలి. వచ్చిన తర్వాత ఆ పనిలో పాల్గొనాలి. ఇన్ని చేయాలి. ఇక్కడ మహర్షులు ఆ విధంగా తమ యొక్క తపస్సుని రామకార్యానికి వినియోగిస్తూ ధన్యులైపోతూ వాళ్ళు వెలిసిన తర్వాత దశకు వెళ్తున్నారు. ఆ తర్వాత ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని వాళ్ళకి పాలుపోవడం లేదు. ఇప్పటికే సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది, 1 నెల రోజులు గడువు. దానితో వాళ్ళందరూ ఇక్కడ చర్చ చేసుకుంటున్నారు. అందులో కొందరు వానరులు ప్రధానంగా అనుకుంటున్నది ఏంటంటే సీతాదేవి సమాచారం తెలియకుండా మనం తిరిగి కిష్కిందకి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏమున్నది? అప్పుడు అంగదుడు కళ్ళ నీళ్ల పర్యంతమై ఒక మాట అంటున్నాడు. ఎలాగ చూసినా మనకు మృత్యువే ఇప్పుడు గతి. ఇంతవరకు సీతాదేవి జాడ తెలియదు, ఇకపై ఎలా వెళ్ళాలో తెలియదు. ఒక విధంగా రాముడి దయ వల్ల నేను బ్రతికాను, కానీ సుగ్రీవుడు నన్ను ఆదరిస్తాడా? మా నాన్నగారి మీద ఉన్న కోపం నా మీద చూపించేవాడే. రాముడు ఆదరించడం వల్ల నేను ఆదరింపబడ్డాను.
సుగ్రీవుడి దయ్యమే ఇందుకు కారణం కాదు. అయితే ఇప్పుడు సుగ్రీవ ఆజ్ఞ అని ఒకటి ఉంది కదా, అనుకున్న సమయానికి నెరవేరకపోతే మనం పని సాఫల్యం చేసుకోకుండా తిరిగి వెనక్కి వెళితే ఏం శిక్షిస్తాడనేది, దీన్ని బట్టి సుగ్రీవుడు నాపై ఉన్నటువంటి కోపాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాడేమో అంటున్నాడు అంగదుడు. అంటే వీరత్వం కావలసినంత ఉంది, కానీ యవ్వన సహజమైనటువంటి తొందరతనం అంగదుల్లో మనకు కనబడుతున్నది. మొత్తానికి వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి మరో వానర వీరుడు, వీళ్ళు మనం రామకార్యం సాధించకుండా వెనక్కి వెళ్ళడం వృధా, ఆ కారణం చేత మనం శరీరాన్ని రామునికే త్యజిద్దాం అంటూ దర్భలు పరచుకుని కూర్చున్నాడు అంగదుడు. అంటే ప్రాయోపవేశం అంటారు దీన్ని. అంటే ఐచ్ఛికంగా శరీరాన్ని పరిత్యజించడం. దానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉండగా అక్కడ గుహలో ఉన్నటువంటి ఒక పెద్ద పక్షి అక్కడికి వచ్చింది. దాని పేరు సంపాతి. అది జటాయువు యొక్క అన్నగారు. ఇక్కడ ఇంత కలకలం చూసి నాకు ఇవాళ నోటి నిండా ఆహారం దొరికింది అని వచ్చింది బయటికి. ఇన్నాళ్ళ ఆహారం లేని నాకు ఇవాళ సంపూర్ణమైన ఆహారం దొరికిందని వచ్చింది. దాన్ని చూడగానే కొందరు వానరులకు భయం కలిగింది. ఇప్పుడు భయంకరమైన గ్రద్ద మనం తినడానికి వచ్చినట్లే ఉన్నది అనుకుని వెంటనే అంగదుడు అంటున్నాడు, ఆ జటాయు గొప్ప పుణ్యాత్ముడయ్యా, రాముని కోసం శరీరాన్ని త్యజించాడు. ఈ గద్దను చూడగా నా గద్ద వాళ్ళకు గుర్తుకొచ్చింది. రాముని కోసం శరీరాన్ని త్యజించాడు, మనము ఆ విధంగా శరీరాన్ని త్యజిద్దాం అనుకోగానే అందులోని జటాయు అనే శబ్దం విని ఆ సంపాతి, మీరు మా సోదరుడి పేరు పలికారు, నేను ఆయన విడిపోయి చాలా కాలమైంది, మీకు అతడు తెలుసా, ఏం జరిగింది అని అడిగితే జటాయు వృత్తాంతాన్నంతటి వారు చెప్పగానే దుఃఖితుడయ్యాడు. ఇంతకాలం ఎక్కడో ఒక్క దగ్గర బ్రతుకున్నాడు అనుకున్నాం, కానీ శరీర త్యాగం చేశాడని తెలిసి దుఃఖం కలిగి, నేను ఇప్పుడు ఎగరలేని నడవలేని స్థితిలో ఉన్నవాడిని, నన్ను మీరు సముద్ర తీరం వరకు తీసుకువెళితే మరణించిన నా సోదరుడికి జలాంజలులు ఇస్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ జలాంజలులు ఇచ్చిన తర్వాత తన వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు స్కంద పంచమి. స్కందుడు అంటే కుమారస్వామి వారు, పార్వతీదేవిని యొక్క పుత్రుడు స్కందుడు అని అర్థం. ఇక్కడ పార్వతీదేవి స్కందుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని చక్కగా లాలిస్తూ ఉంటుందన్నమాట. ఈ రోజున ఈ స్కందుని గనక ఎవరైతే పూజ చేస్తారో, అర్చిస్తారో, వివిధ రకాలైన పుష్పాలతో స్వామిని అలంకరింపచేసి అభిషేకార్చన కూడాను ఆవు పాలతో నిర్వహించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఈ రోజున ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్కందునిగా ఆరాధిస్తారో వారికి దివ్యవంతమైనటువంటి ధైర్య సాహసాలు వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేసి ఆయన యొక్క ఆత్మలింగాన్ని తన మెడలో ధరించి దేవతలందరినీ కూడాను బాధిస్తున్నటువంటి సందర్భంలో కుమారస్వామి ఒక్కడే ఆ తారకాసుని సంహరింపగలడు అని బ్రహ్మ చెప్పినందువల్ల అప్పుడు స్కందుడు తారకాసునితో యుద్ధం చేసి ఆయన మెడలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని ఛేదించడం జరిగింది. ఈ ఆత్మలింగం ప్రపంచంలో 5 చోట్ల పడ్డది. అవే మనకి పంచారామ దివ్యక్షేత్రాలుగా కీర్తింపబడ్డాయి. అమరారామం, కుమరారామం, క్షీరారామం, భీమారామం, ద్రాక్షారామం. ఒక్కొక్క చోట పడ్డ ఆత్మలింగపు ముక్క దేవతా స్వరూపాలన్నీ కూడాను కలిసి ప్రతిష్ఠించడం జరిగింది. అమరావతిలో ఉండేటువంటి మొట్టమొదటిసారిగా పడ్డటువంటి ఆత్మలింగం పెరిగిపోతుంటే దేవేంద్రుడు బ్రహ్మ యొక్క ఆజ్ఞ మేరకు ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు ముక్కోటి దేవతల సమక్షంలో ఆ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుచేత ఈ ఆత్మలింగం శత్రునాశక కారకంగా పిలువబడుతోంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్ష
विश्वं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:51. తిథి పంచమి సాయంకాలం 6:29 వరకు. నక్షత్రం మఖ ఉదయం 8:41 వరకు. వర్జం సాయంకాలం 5:19 నుంచి 6:59 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:37 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. అమృతకాలం ఉదయం 6:04 నుంచి 7:49 వరకు. మరల మధ్యాహ్నం 3:35 నుంచి 5:18 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:15. నేటి విశేషం స్కంద పంచమి, అలాగే సోమవారం. సోమవారం రోజున శివునకు, గౌరీదేవికి, చంద్రునకు పూజ చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది, ఆరోగ్యానికి ఇబ్బంది కలగదు. విశేషించి శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగవుతాయి. అలాగనే స్కంద పంచమి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, ఆయన స్తోత్రాలు చదువుకోవడం, ఉపవాసం ఉండడం, పచ్చి పదార్థాలు తింటూ ఉండడం అనే కార్యక్రమాలను ఆచరించడం ద్వారా సంతానం యొక్క అభివృద్ధిని మనం చూడవచ్చు. నేటి ఆణిముత్యాలు. నిన్ను నువ్వు చెక్కుకుంటూ ఉండు, గెలిస్తే శిల్పం అవుతావు, ఓడిపోతే శిల్పి అవుతావు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామరక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. కిష్కింధకాండలో దక్షిణ దిక్కు కెడుతున్నప్పుడు వానరులందరినీ పిలిచాడు సుగ్రీవుడు. ఆయన్ని వాలి వెంట తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు. అందుకని ఆయనకి తెలుసు ఎక్కడే ఉందో. అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు. తూర్పు దిక్కు కెడితే ఏముంటుందో చెప్పాడు, ఉత్తరాన్ని చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, దక్షిణం చెప్తూ మిగిలిన దిక్కులలో సముద్ర గర్భంలో రాక్షసులు ఉంటారు పురుషస్వరూపంతో. దక్షిణ దిక్కున ఉండేటటువంటి సముద్రంలో రాక్షసి ఉంటుంది, స్త్రీ. ఆమె పేరు అంగారిక అని చెప్పాడు. అంగారిక అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంగములను శోషింపచేయగలిగినటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అగ్నిస్వరూపం. అందుకే సింహస్వరూపంగా ఉంటుంది. సింహిక స్త్రీవాచకం. అది పడుకునుంది, దానికి ఒక శక్తి ఉంది. అది చూసిందనుకోండి, ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది, అవతల వాళ్ళ యొక్క శక్తి తనకి లాగేస్తుంది. అంత గొప్ప శక్తి సింహికది. అది లాగేసింది హనుమ యొక్క శక్తిని. ఆయన శక్తి కుంటుపడిపోయింది, ముందుకు వెళ్ళలేకపోయారు. ఆగిపోయి కిందకి చూశారు. ఏమి ఆపింది నన్ను అని చూశారు. ఒక్కసారి ఊర్ధ్వమూల మధశ్చైవ వీక్షమాణస్తతకపి దదృశీ సమహత్సత్వా ఉద్దితం లవణాంభసి తదృష్ట్వా చింతయామాస మారుతిం వికృతానినం కపిరాగీన కడితం సత్వమద్భుత దర్శనం. ఓసారి కిందకి చూశారు, పైకి చూశారు, పక్కలకి చూశారు, నీటిలోకి చూశారు. పెద్ద నోటితోటి మహాప్రాణి ఒకటి పడుకునుంది. గమనించారు. ఓ దీని గురించే సుగ్రీవుడు బయలుదేరే ముందు చెప్పాడు. ఒక మహాప్రాణి దక్షిణ సముద్రంలో కనపడుతుందని చెప్పాడు. అది పైన వెడుతున్న వాణ్ణి కూడా దూరం నుంచి చూసి కూడా వాడి శక్తిని లాగుతుందని చెప్పారు. ఇదేనమాట. దీన్ని ఉపేక్షించకూడదు. ఇది చంపే లక్షణం ఉన్నది. సురస చంపదు.
ప్రవేశించి బయటికి వెళ్ళచ్చు, అనుగ్రహించడానికి వస్తుంది. సంసారం చంపేయడానికి రాదు. సంసారాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగిన వాడు ధర్మం చేత అర్ధకామములను ముడివేసి చక్కటి వైరాగ్యాన్ని పొంది వానప్రస్థుగా మిగిలిపోయి ఈశ్వరుడికి దగ్గరవుతాడు. సంసారాన్ని ఉపయోగించుకోలేని వాడు సంసారం పెట్టిన పరీక్షకి లొంగలేక ఇది నేననుకుని బరువు పెంచుకుని సంసారమునందు మగ్నుడైపోతాడు. తట్టుకోగలిగిన వాడు సంసారంలోకి వెళ్ళి కామాన్ని అర్థాన్ని ధర్మంతో ముడిసి తరిస్తాడు. అందుకని అది పరీక్షిస్తుంది, అది అనుగ్రహిస్తుంది. అందుకు నమస్కరించారు. సింహిక అనుగ్రహించదు, చంపేస్తుంది. అందుకని దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబల. ఒక్కసారి శరీరం పెంచారు, మళ్ళీ సురస పెంచినట్టే సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. చూశారు, ఒక్కసారి మళ్ళీ చిన్న రూపాన్ని పొంది లోపలికి వెళ్ళిపోయారు. సమస్త భూతములు భయపడ్డాయి, అమ్మో అది మింగేస్తుందని. ఆ గుండె ఊపిరితిత్తులు అటువంటి వాటిని తుంచేశారు. తుంచేసి చటుక్కన పైకొచ్చారు. ఆ ప్రాణి నీటి మీద తేలిపోయింది, మరణించింది. చాలా సంతోషం అనుకున్నారు. పైనుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ పుష్పవృష్టి కురిపించారు. బయలుదేరి మహానుభావుడు ముందుకి వెళ్ళిపోతున్నారు. ఈ సింహికా ఘట్టం తత్వత చాలా గొప్ప ఘట్టం. ఎందుకనంటే సముద్రానికి ఒక లక్షణం ఉంటుంది. సముద్రం లోపల బడబాగ్ని ఉంటుంది. ఆ బడబాగ్ని ఉంటుందని మనకి శాస్త్రవాక్కు. అది సంక్షుభితం అవుతుంది. సముద్రం లోపల విశేషమైన కదలికలు వచ్చాయనుకోండి, ఆ కదలికలకి ఏం చేస్తుందంటే అది ఒక మహాశక్తిని ఆవిర్భవింపచేస్తుంది. ఆ మహాశక్తి మెల్లమెల్లగా సముద్రంలో ఏర్పడి విస్తరిస్తుంది. విస్తరిస్తూ అది ప్రచండ వేగంతో బయటికి వస్తుంది. వచ్చినప్పుడు అది బడబాగ్ని రూపంలో, విద్యుతాగ్ని అంటారు, ఆ విద్యుతాగ్ని రూపంలో బయటికి వస్తోంది అనుకోండి. వస్తున్నప్పుడు అది అవతల వాళ్ళని లాగేస్తుంది తన శక్తి చేత. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. ఆకాశంలోంచి పిడుగు పడుతోంది అనుకోండి. పిడుగు పడుతున్నప్పుడు టీవీ చూస్తున్నారు అనుకోండి, అది మన ఇంటికి చాలా దగ్గరగా పడితే యాంటెన్నా లాక్కుంటుంది. యాంటెన్నా లాక్కుంటే టీవీలోకి వస్తుంది. టీవీలోంచి ఆ బడబాగ్ని, ఆ విద్యుత్ యొక్క శక్తి ఒక్కసారి ముందుకొచ్చి ఆ ఎదురుగుండా కుర్చీలో కూర్చుని చూస్తున్నటువంటి వాడి యొక్క తేజస్సుని, ప్రాణాన్ని లాగేస్తుంది. లాగేస్తే కూర్చున్నవాడు కూర్చున్నట్టు శరీరం వదిలేస్తాడు. కేవలం చూసి, అంటే దాని యొక్క శక్తి ప్రసరణం చేస్తా ఆపేస్తుంది, లాగేస్తుంది, శక్తిని లాగేసుకుంటుంది. అటువంటి శక్తికి సింహిక అని పేరు. అది రాక్షసీ శక్తి. దాన్ని ఆపడం కుదరదు, దాని లోపలికి వెళ్ళడం కుదరదు. దాన్ని పూజించి పరీక్షించి దాని చేత అనుగ్రహాన్ని పొందడము సాధ్యం కాదు. దాన్ని భంజించాలంతే. అది ఎవరి జోలికి రాలేదు అంటే మహాత్ముల జోలికి రాలేదు. మహానుభావుడు, నవవ్యాకరణ పండితుడు, సూర్యుని యొక్క శిష్యుడు, వాయుపుత్రుడు, బ్రహ్మగారి వరం పొందినవాడు, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, విజితేంద్రియుడు, అటువంటి స్వామి హనుమని ఆ సింహికారూపం చెనకగలదా? అందుకే అది ఆయన చేత సంహరింపబడింది. సంహరించే వాటిని, ప్రమాదములు తెచ్చే వాటిని కూడా నిలబెట్టగలిగిన ప్రజ్ఞ కలిగినటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఉన్నారనడానికి రామాయణం ప్రబల సాక్ష్యం. వెంటనే సింహికా సంహారం చేశారు, ముందుకెళ్ళిపోయారు. తతస్సలంబ సగిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే. లంబపర్వతము అనబడేటటువంటి పర్వతం, ఆ పర్వతం మీద దిగారు. దాని నిండా సెలయేళ్ళు, అనేకమైనటువంటి చెట్లు. ఒక్కసారి దిగి తన ఒంటి వంక చూసుకున్నారు. ఓహో, రామానుగ్రహం ఉండాలి, కానీ ఇటువంటి నూర్లు ఎన్నైనా దాటుతానన్నారు. హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత ఆ సముద్ర లంఘనం చేసినటువంటి ప్రక్రియలో హనుమ చూపించినటువంటి వైభవాన్నంతటినీ కూడా ఆవిష్కరిస్తూ మనుష్య జాతి నేర్చుకోవలసినటువంటి 4 విషయములను ప్రతిపాదన చేశారు. అందుకే ఆర్షగ్రంథములు ఎప్పుడూ కూడా ఎప్పుడో గతకాలానికి సంబంధించినవి, ఇప్పుడు అవి ఎందుకు పనికొస్తాయి? సుందరకాండ వింటే ఏమొస్తుంది, రామాయణం వింటే ఏమొస్తుంది అనేటటువంటి ప్రశ్న ఉదయించదు. మనిషిగా బ్రతకాలన్నా, మనిషి సమర్థుడు కావాలన్నా, మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా అసలు ఏవి పొంది ఉండాలి అన్న విషయాన్ని రామాయణ భారత భాగవతాల కన్నా గొప్పగా చెప్పగలిగినటువంటి గ్రంథాలు ప్రపంచవాంగ్మయంలో ఉంటాయని నేను అనుకోను. అందుకే వాల్మీకి మహర్షి హనుమ సాధించినటువంటి విజయం గురించి చెప్తూ
ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి. ఎవరికి ఈ 4 లక్షణములు ఉంటాయో వారు తాము చేసేటటువంటి కార్యముల యందు నశించరు. అంటే ఆ కార్యాన్ని సాధించకపోవడం అనేటటువంటిది ఉండదు. సంకల్పం చేసిన కార్యాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. దానికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. మొట్టమొదటిది ధృతి. ధృతి అంటే ఏదో ఇవాళ సంకల్పం చేయడం, ఆ సంకల్పాన్ని వదిలిపెట్టేసేయడం, మన వల్ల ఎక్కడవుతుందనడం, భయపడడం అలా కాదు. ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని సాధించడానికి కావలసినటువంటి మానసికమైనటువంటి శక్తిని ముందు కూడా తీసుకోవడం, నేను ఎందుకు సాధించలేను అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవడం. నేను మీతో మనవి చేశాను, అసలు ప్రారంభంలోనే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే మిగిలిన వానరులందరూ చతికిల పడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఆయన నిర్భయంగా శరీరంతో కాదు, ముందు మనసుతో లంకా పట్టడాన్ని చేరిపోయారు. అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు మనసులో ఉండవలసినటువంటి ధైర్యం, చేసుకున్నటువంటి నిర్ణయం మీద పట్టుదల, దాన్ని ధృతి అంటారు. రెండవది దృష్టి. దృష్టి అంటే దూరదృష్టి అని దాని అర్థం. ఎప్పుడైనా సరే ఒక పని చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒత్తిడికి గురై ఒకలా చెయ్యవలసిన దాన్ని ఇంకోలా చెయ్యకుండా ప్రతిక్షణం కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా కార్యక్రమాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థతతో ఉండగలగడం. అందుకే మైనాకుడు బంగారు శిఖరాలతో సముద్రంలోంచి పైకి తేలి ఆతిథ్యం ఇస్తానంటే ఆయన ఏం కఠినంగా త్రోసిరాజు అనలేదు. ఎంతో సున్నితంగా, ఎంతో అందంగా మాట్లాడుతూ ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లు, ఈయన పుచ్చుకున్నట్లు ఆయనకి తృప్తి కల్పించి తన కార్యాన్ని మాత్రం పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోగలిగారు. అటువంటి దూరదృష్టి ఉండాలి కార్యంలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భర్త తనను గౌరవించినా గౌరవించకపోయినా, రాజ్యభ్రష్టుడైనా దరిద్రుడైనా ఆర్తుడైనా భార్య అతడిపై కోపాన్ని చూపించకూడదు అని బాహుకుడు ఎంతో దుఃఖిస్తూ మాట్లాడుతూనే ఏడ్చేశాడు. ఇదంతా గమనించిన కేశిని అర్థమైపోయింది. వెంటనే అక్కడి నుండి వెళ్ళి అతని చేష్టలతో సహా జరిగిన విషయమంతా దమయంతికి చెప్పింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 75వ అధ్యాయం. కేశిని చెప్పిన విషయాన్ని అంతా కూడా విని దమయంతి ఎంతో దుఃఖించింది. కేశిని చెప్పిన మాటలు విని ఆ బాహుకుడే నలుడని అనుమానించింది. కేశినితో, ఓ కేశిని, నువ్వు మళ్ళీ ఆ బాహుకుడి దగ్గరకు వెళ్ళు, అతడిని ఇంకా పరీక్షించు. ఏమీ మాట్లాడకుండా పక్కనే ఉండి అతడి పనులన్నిటినీ గమనించు. అతడు ఏ చిన్న పని చేసినా దానికి కారణం ఉంటుంది. అతడు చేసే పనుల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది, దాన్ని గమనించు. అతడు పట్టుబట్టినా ఎంతగా చెప్పినా నిప్పును అతడికి అందించకు. పట్టుబట్టిన నిప్పును మాత్రం ఇవ్వద్దు, నిప్పు మాత్రం ఇవ్వద్దు. అడుగుతున్నా సరే తొందరపడి నీటిని కూడా అందించకో, జాగ్రత్త. నిప్పు మాత్రం నీవు ఇవ్వద్దు. చూడు, ఈ విషయాలన్నీ గుర్తుంచుకో. అతని ప్రవర్తన తెలుసుకొని నాకు చెప్పు ఏం జరిగింది అని. నిప్పు మాత్రం ఇవ్వద్దు, నిప్పు అంటించడానికి, పొయ్యి అంటించడానికి ఇవ్వద్దు. అతడిలో దైవ మానుష చర్యలు ఏమైనా చూస్తే వెంటనే నాకు చెప్పు. ఇంకా ఏం విశేషాలు చూసినా వాటిని నాకు చెప్పు అంది. కేశిని ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ బాహుకుడి దగ్గరికి వెళ్ళింది. అతడు చేసిన విశేషమైనటువంటి పనులన్నిటినీ గ్రహించింది. వెంటనే తిరిగి వచ్చింది. తాను చూసిన దైవ మానుష చర్యలను ఉన్నది ఉన్నట్లుగా దమయంతికి ఇలా చెప్పింది. ఓ దేవి, పరిశుభ్రతను పాటించే విషయంలో అతడికి గల శ్రద్ధ, పట్టుదల మానవుల్లో నేను ఎక్కడా చూడలేదు.
మాటి మాటికి కడుగుతాడు, మాటి మాటికి చేయగడుక్కుంటాడు, మాటి మాటికి పదార్థాలు సర్దుతాడు. ఎంత సొగసుగా ఆనందంగా అక్కడ ఆ పదార్థాలు పెడతాడో అస్సలు మానవులకి ఎవరికీ రాదు, ఎక్కడా వినలేదు. అందుకని వంట చేసేవాళ్ళు నలుణ్ణి అనుకుంటూ వంట చేస్తే వంట చాలా రుచిగా వస్తుందట. లేక భీముణ్ణి ఫస్ట్ నలుడే చెప్పారు. నలుడు నలపాక అన్నారు, రెండవది భీమపాక అన్నారు. నలుడు నలపాక కావలసిగా చేశాడు నలుడు. భీముడు పాపం అజ్ఞాతవాసంలో చేశాడు. భీముడు తినటమే కానీ చేయటం కాదు ఆయనది. తినేటప్పుడు మాత్రం కాస్త చేసుకుంటాడు అప్పుడప్పుడు. అందుకని భీమపాక కూడా అంటారు అప్పుడప్పుడు. ఎవరైనా ఏమన్నా అంటారని చెప్పేసి కాస్త పెట్టి తింటాడు అంతే, దాన్ని భీమపాకం అంటారు. అందుకని ఎవరి కోసరం వండలేదు, తన కోసరం వండుకొని తింటాడు భీముడు. కానీ నలుడు ఇంకొకరి కోసరం వండుతాడు. ఇంతే వాళ్ళిద్దరికి. బాహుకుడు ఎప్పుడు పొట్టిగా ఉన్న ద్వారం దగ్గర తల వంచడు. అతడు దాన్ని చూసినప్పుడు అదే అతనికి సరిపోయినట్లుగా పైకి లేచింది. నేను చూశాను దాన్ని, అట్లా పక్క నుంచి చూశాను ఏం చేస్తాడా అని. అట్లా లేచింది, అట్లా పొట్టిగా ఉంది తలుపు. నేను చూసాను ఏం చేస్తాడు ఇప్పుడు అని. తల కొట్టుకుంటాడులే అనుకున్నా, లేచిపోయింది పైకి అది. తాను అట్లా వెళ్ళాడు. బాహుకుడు సుఖంగా ద్వారాన్ని దాటాడు. సంకట స్థితిలో ఉన్న ఆ మహాత్ముడి చర్యలు గొప్పవిగా ఉన్నాయి. ఋతుపర్ణుడి కోసం అనేక విధాలైన ఆహార పదార్థాలను తయారు చేస్తున్నాడు ఋతుపర్ణుడు తన రాజుకి. విచిత్రమైన ఆహార పదార్థాలు నేను అటు చూడలేదమ్మా దమయంతి, అటువంటి పదార్థాలు నేను చూడలేదు. అట్లా చేస్తున్నాడు. అవి ఎంత వాసన, ఎంత అద్భుతంగా ఉన్నాయి. అవి చూడటానికి చిత్రంగా ఉన్నాయి. అవి ఏం భక్ష్యాలు ఏమిటో తెలీదు. తర్వాత ఒక పిడికెడు గడ్డి తీసుకున్నాడు. నేనే అగ్గిపుల్ల కావాలేమో అనుకున్నా. నేను అగ్గి పెట్టద్దని చెప్పావు కదా, ఇవ్వద్దని. నేను ఇవ్వలే, అగ్గి పెట్టి అక్కడ పెట్టలేదు. నేను నీళ్లు కూడా పెట్టలే, ఒట్టి కడవలంతా నిండిపోయాయి. మరి ఏంటి, గడ్డి తీసుకున్నాడు. గడ్డి తీసుకుంటూనే అట్లా పైకి చూపించాడు సూర్యుడికి, అట్లా కిటికీ నుంచి. అవి అంటుకుంది అంతే, అది బగబగా మండిపోయింది. అగ్నిని సిద్ధం చేసుకున్నాడు, అంత పొయ్యి రగిలిపించాడు. ఈ అద్భుతాన్ని చూసి నేను ఎంతో ఆశ్చర్యాన్ని పొందాను. ఇంతేకాదు మరొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కూడా నేను చూశాను. ఓ దమయంతి, ఆ బాహుకుడు అగ్నిని తాకినా అగ్ని అతన్ని కాల్చటం లేదు. చెయ్యి పెడుతున్నాడు, లోపలికి పెట్టి అట్లా కట్టలేస్తున్నాడు. లోపల వరకు పెట్టాడు చెయ్యి, ఏం కాలేదు. అంటుకుంది చెయ్యి, కానీ ఏం ఉఫ్ అన్నాడు, ఏం కాలేదు. ఏం మాయనో అనుకున్నా. కావలసిగా మాంసం పెట్టించాను అక్కడ ఏమవుతుందని, అది కూడా విచిత్రంగా అయిపోయింది. కోరుకున్నప్పుడు నీరు అతడి చెంతకే వస్తుంది, ఇట్లా అంటే అది వచ్చేస్తుంది. బిందెలు ఇట్లా వచ్చాయి. ఏమో మాయ నేర్చుకున్నాడేమో అనుకున్నా నేను. ఇదే కాదు, మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా నేను చూశాను. అతడు పువ్వులు తీసుకొని 2 చేతులతో నలిపి అక్కడ పెట్టాడు. ఆ చేతి స్పర్శతో ఆ పూల నుంచి సువాసనలు వ్యాపించాయి. అలా ఈ అద్భుతాలను చూసి నేను మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చేశాను అంది. ఆ విశేషాలను విన్న తర్వాత అవన్నీ నలుడు చేసే పనులు, నలుడి యొక్క చరిత్రను సూచిస్తున్నాయి. ఆవిడికి తెలుసు కదా దమయంతికి ఉన్నప్పుడు ఇవన్నీ చూసింది కదా నలుడు చేసేదని అని దమయంతి గ్రహించింది. ఇక సమస్య లేదు, ఇక నలుడే ఇక్కడికి వచ్చాడని భావించింది. ఆ పనులు తీరును, ఆ లక్షణాలను గుర్తిస్తూ ఆ బాహుకుడే తన భర్త అయిన నలుడని అనుమానించింది. ఎంతో దుఃఖిస్తూ ఇలా అంది, ఓ కేశిని, నువ్వు మళ్ళీ ఇంకొకసారి బాహుకుడి దగ్గరికి వెళ్ళు. వంట చేయబడిన పదార్థాన్ని ఇక్కడికి తీసుకొని రా, ఇక మళ్ళీ రుచి చూడాలని. వెంటనే కేశిని పాకశాల దగ్గరికి వెళ్ళింది. అప్పుడే వేడిగా ఉన్నటువంటి పదార్థాన్ని బాహుకుడి ఎదుటే తీసుకుని దమయంతి దగ్గరికి వెళ్ళింది. కేశిని ఆ వేడి పదార్థాన్ని దమయంతికి ఇచ్చింది. అది ఎన్నోసార్లు నలుడు వండిన పదార్థం. ఆవిడికి తెలీదా, ఎన్నో రోజులు తినింది కదా. ఆ పదార్థాన్ని దమయంతి తింది, దాని రుచి తెలుసుకుంది. బాహుకుడే నలుడని తెలుసుకుంది.
ఎంతో బాధపడింది. ఈ వంట చేస్తున్నాడని. వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ముఖాన్ని బాగా కడుక్కొని పుత్రుణ్ణి కేశునితో పాటు బాహుకుడి దగ్గరకు పంపించింది. మళ్ళీ బాహుకుడు వారిని చూసి ఎదురు వెళ్ళాడు. ఆ బిడ్డలను కౌగిలించుకున్నాడు. తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు. కేశిని చూడేం జరుగుతుందో చెప్పింది. ఎంతగానో దుఃఖించాడు. పెద్దగా ఏడ్చాడు ఆ పిల్లలను పెట్టుకొని. వెంటనే ముఖంలోంచి భావాలను మార్చి కేశినితో ఇలా అన్నాడు, ఓ కేశిని, నా బిడ్డలు కూడా వీరిలాగానే ఉండేవారు. నా బిడ్డలు ఇట్లనే ఉండేవాళ్ళు, సందేహమే లేదు. ఆ కారణంతోనే ఈ బిడ్డల్ని చూడగానే నాకు వారు గుర్తుకొస్తున్నారు. అందుకే దుఃఖిస్తున్నాను. మేము ఈ రాజ్యానికి అతిథులుగా వచ్చాం. నువ్వు మాటిమాటికి ఇక్కడికి రాకూడదు. ఎందుకు వస్తున్నావు? నువ్వు చిన్నపిల్లవి. ఇక్కడికి వస్తే ప్రజలు ఏమైనా అనుకుంటారు. అందుకే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అది ఇక్కడ మహారాజపురం, ఇది వెళ్ళిపో ఇక్కడి నుంచి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76వ అధ్యాయం. దమయంతి చేత పంపించబడిన కేశని బాహుకుడి వద్దకు వెళ్ళి అతడి ముఖంలోని భావాలను, మనస్సులోని భావాలను గ్రహించింది. వెంటనే దమయంతి దగ్గరకు వచ్చి చెప్పింది. ఆ విషయాన్ని అంతా విన్న తరువాత దమయంతి మళ్ళీ కేశిని పంపించింది. తర్వాత దమయంతి దుఃఖిస్తూ నలుణ్ణి చూడాలని తల్లి దగ్గరకు వెళ్ళి ఇలా అంది, అమ్మా, ఆ బాహుకుడే నలుడై ఉంటాడనే అనుమానంతో అనేక విధాలుగా అతన్ని పరీక్షించాను. నాకు అతడి రూపం గురించి సందేహంగా ఉంది. ఇక నేనే అతడి దగ్గరికి వెళతాను, సందేహాన్ని తీర్చుకుంటాను. నలమహారాజును మన మందిరంలో ప్రవేశపెట్టండి, లేదా నేనే ఆయన దగ్గరకు వెళ్ళటానికి అంగీకరించు. తండ్రి గారికి ఈ విషయం తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. ఈ పనిని వెంటనే చెయ్యండి. వెంటనే ఆమె తల్లి భీమరాజు దగ్గరికి వెళ్ళి అంతా చెప్పింది. తల్లిదండ్రులిద్దరూ దమయంతికి అనుజ్ఞ ఇచ్చారు. దమయంతి ఉన్న మందిరంలోకి బాహుకుణ్ణి ప్రవేశపెట్టారు. ఆమెను చూడటంతోనే నలుడికి ఎంతో దుఃఖం వచ్చింది. కళ్ళ నుంచి నీరు కారింది. పాపం దమయంతి కూడా ఆ స్థితిలో ఉన్న నలుణ్ణి చూసి ఎంతో దుఃఖించింది. దమయంతి మలినమైనటువంటి శరీరంతో ఉంది. కాషాయ వస్త్రాలను ధరించి ఉంది. నెమ్మదిగా బాహుకుడితో ఇలా అంది, ఓ బాహుక, పూర్వం అడవిలో నిద్రిస్తున్న భార్యను ఒక ధర్మాత్ముడు విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ ధర్మాత్ముని నువ్వు చూసావా? నిజంగా ఆమె ఏ తప్పూ చేయలేదు. ఎవరూ లేని ఆ అడవిలో బాగా అలసిపోయి పడుకున్న భార్యను నలుడు తప్ప మరెవడైనా విడిచిపెడతాడా? వెళ్ళలేడు కదా, విడిచిపెట్టి వెళ్ళలేడు కదా. పోనీ నలమహారాజుకు నేనెప్పుడూ చిన్న అపకారం కూడా నేను చేయలేదే. మరి ఎందుకని అడవిలో నిద్రిస్తున్న నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు? నా పెళ్లిలో ప్రత్యక్షంగా దేవతలే వచ్చారు. నేను వారిని వదిలి నలమహారాజునే పెళ్లి చేసుకున్నాను కదా, సంతానవతిని అయ్యాను. అలాంటి నన్ను విడిచిపెట్టడానికి ఆయనకు మనస్సు ఎలా ఒప్పుకుంది, ఎలా అంగీకరించింది? అగ్నిసాక్షిగా దేవతలందరి ముందు నా చెయ్యి పట్టుకొని సత్యంగా నీతోనే ఉంటానని ఆ నలమహారాజు అన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నా కోళ్ళు పులకరిస్తూ ఉన్నది అని దమయంతి మాట్లాడుతున్నప్పుడు బాహుకుడైన నలుడు దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకుందామని అనుకున్నాడు. కానీ ఆపుకోలేకపోయాడు. పెద్దగా రోదించాడు. బాహుకుడి కళ్ళ నుండి నీరు కారిపోసాగాయి. అలా అతడు ఏడుస్తూనే దమయంతితో ఇలా అన్నాడు, మమ రాజ్యం ప్రనష్టం యత్, మమ రాజ్యం ప్రనష్టం యత్, నాహం తత్ కృతవాన్ స్వయం, నాహం తత్ కృతవాన్ స్వయం, కలినా తత్ కృతం భీరు, కలినా తత్ కృతం భీరు, యచ్చత్వామఖ మత్యజం, యచ్చత్వామఖ మత్యజం. ఓ దమయంతి, నా రాజ్యం పోయింది, నిన్ను విడిచిపెట్టడం జరిగింది. ఈ సంఘటనలన్నీ నేను స్వయంగా చేసిన తప్పులు కావు. ఇవన్నీ నా చేత కలిపురుషుడు చేయించాడు. ఇవి
అతడు చేసిన పనులని తెలుసుకో. వనంలో ఉండి కష్టపడుతూ దుఃఖించే నన్ను గురించి నువ్వు రాత్రి పగలు ఆలోచించావు. ఆ కలిపురుషుణ్ణి శపించావు. అప్పుడు కలిపురుషుడు నీ శాపాగ్నితో కాలిపోతూనే నా శరీరంలోకి చేరాడు. నా శరీరాన్ని కూడా బాధించాడు. తర్వాత నేను నా ప్రయత్నంతోనూ నా తపస్సుతోనూ ఆ కలిపురుషుణ్ణి జయించాను. మన దుఃఖానికి ఇప్పుడు అంతం కలిగింది. మంచి సమయం ఆసన్నమైంది. కలిపురుషుడు నా శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. దమయంతి, నేను నీకోసమే వచ్చాను. నాకు వేరొక ఆశ లేదు. ఓ దమయంతి, ఏ స్త్రీ అయినా అనురాగం కలిగిన తనను అనుసరించే భర్తను విడిచిపెట్టదు కదా. కానీ నువ్వు విడిచిపెడుతున్నావు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు. నీలాగా ఏ స్త్రీ కూడా మళ్ళీ పెళ్లి చేసుకోదు కదా. నీ తండ్రి ఆజ్ఞతో దూతలు ఈ భూమి మీద తిరుగుతున్నారు కదా. దమయంతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందని చెబుతున్నారు. ఈ వార్త విని ఆమె స్వేచ్ఛగా తనకు తగిన వాణ్ణి ఎన్నుకోబోతుంది అని ఋతుపర్ణ మహారాజు గ్రహించాడు. అందుకే ఇక్కడికి వచ్చాడు అని దుఃఖంతో పలికిన నలుడి మాటలు విని దమయంతి ఎంతో భయపడింది. వణికిపోతూ ఇలా అంది, ఓ నిషధరాజా, నేను దేవతలను విడిచిపెట్టి నిన్నే పెళ్లి చేసుకున్నాను. అలాంటిది వేరొక పురుషుణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటాను? నిన్ను వెతకాలనే నీకోసమే నేను బ్రాహ్మణులను అన్ని దిక్కులకు పంపించాను. నా మనస్సు నీ మీదే ఉంది. నన్ను తప్పుగా అనుకోకు. అందుకే నా కథను ఎన్ని చోట్ల చెప్పించాను ఆ బ్రాహ్మణులతో. పర్ణాదుడనే బ్రాహ్మణుడు నువ్వు ఉన్నటువంటి కోసల రాజ్యానికి వచ్చాడు. ఋతుపర్ణ మహారాజును కలిశాడు. ఓ నలమహారాజా, ఆ బ్రాహ్మణుడు పలికిన మాటలను, సమాధానంగా వచ్చిన మాటలను బట్టి నేను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాలనే ఈ స్వయంవర నాటకాన్ని ఆడాను ప్రభు. స్వామి, నువ్వు తప్ప మరెవరూ కూడా ఒక్క రోజులో 100 యోజనాల దూరాన్ని గుర్రాలతో ప్రయాణం చేయలేరు కదా. అంటే వేల కొద్దీ అంతటి సమర్థులు ఈ భూమి మీద లేరు. నిన్ను అగౌరవం పరచాలనే భావన నాకు లేదు స్వామి. మీ పాదాల సాక్షిగా చెబుతున్నాను. అలాంటి పాప చింతన నాలో ఉంటే సర్వ ప్రాణాలకు సాక్షిగా సంచారం చేసే వాయుదేవుడు నా ప్రాణాలను హరించుగాక. అటువంటి పాపచింతన నాలో ఉంటే సూర్యభగవానుడు నా ప్రాణాలను హరించుగాక. అటువంటి పాపచింతన నాలో ఉంటే చంద్రుడు నా ప్రాణాలను హరించుగాక. ఈ ముగ్గురు దేవతలు ముల్లోకాలకు ఆధారభూతులై ఉన్నారు. నా మాటలు సత్యాలను ఆ దేవతలే చెప్తారు. సత్యాలని చెప్పి నన్ను విడిచిపెడతారు అంది. నన్ను ఖండితం నన్ను విడిచిపెడతారు అంది. లేకపోతే లేదా నేను అబద్ధమాడింటే నన్ను విడిచిపెడతారు. ఇలా దమయంతి అంటూ ఉండగా తక్షణమే ఆకాశం పెద్దగా ఉరిమింది. ఎప్పుడు అష్టదిక్పాలకుల సాక్షి చెప్పిందో పెద్దగా ఉరిమింది. ఆకాశం నుంచి వాయుదేవుడు ఇలా అన్నాడు, నైషా కృతవతి పాపం నల సత్యం బ్రవీమితే. ఓ నలమహారాజా, ఈ దమయంతి ఏ పాపము చేయలేదు, నీకు సత్యం చెబుతున్నాను. ఓ రాజా, దమయంతి శీలవతిగా సురక్షితంగా ఉంది, మంచి నడవడిక కలిగి ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో మేమే ఈమెను రక్షించాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.